దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. గమనించినట్లయితే గనక కొన్ని పరిస్థితులలో మనము తప్పిపోయేటట్లు ఉంటాం. కొన్ని సందర్భాలలో మన యొక్క కాలు అంటే భక్తి జీవితం నుంచి తొలగిపోయేటట్లుగా మన పరిస్థితులు ఉండొచ్చు. అయితే లేఖనం సెలవిస్తోంది, అలా నేను తప్పిపోతున్నాను, నా కాలు జారిపోయింది, నేను దేవుళ్ళ నుంచి తొలగిపోతున్నాను అనుకునే సందర్భంలో లేఖనం ఏమని సెలవిస్తుందంటే, దేవుని యొక్క కృప అంట మనల్ని బలపరుస్తూ వస్తూ ఉంది. కాబట్టి గమనించండి, ఈ యొక్క విలువైనటువంటి కృప, బలమైనటువంటి కృప నిన్ను బలపరచడం మాత్రమే కాదు, నేను నిలవబెడుతుంది, నిన్ను సంరక్షిస్తుంది, నిన్ను కాచి కాపాడుతుంది. మన జీవితంలో ఒకసారి ఆలోచించండి, ఎన్ని సందర్భాలు ఇలా ఉంటాయి. కాలు జారే పరిస్థితి, భక్తి జీవితం నుంచి తొలగిపోయేటటువంటి పరిస్థితి, దేవునిలో నుంచి పక్కకు వచ్చేటటువంటి పరిస్థితి, దేవునికి దూరంగా వెళ్ళేటటువంటి పరిస్థితులు మన జీవితంలో మనము ఎన్ని ఎదుర్కొని ఉంటాం. అయితే వాటన్నిటిలో నుంచి మనల్ని కాచి కాపాడుతున్నది ఏదో తెలుసా? కేవలము దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప మాత్రమే. పరిశుద్ధుడా, ప్రేమగలని యేసయ్యా, దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ కాలు జారినని మేము అనుకునగా యెహోవా నీ కృప మమ్మల్ని బలపరుస్తుంది నాయనా. అందరం బట్టి మీకు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.